అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక హైదరాబాద్ కంటోన్మెంట్ జీహెచ్ఎంసీ పరిధిలో సంబంధించి మళ్ళీ ప్రజాపాలన సేవా కేంద్రాలు వార్డు కార్యాలయాల్లో ప్రారంభం. ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తుల స్వీకరణ అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. ఇది సికింద్రాబాద్ నుంచి వచ్చింది. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం పరిధిలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు తిరిగి ప్రారంభమయ్యాయి. 5 సర్కిళ్ల పరిధిలోని అన్ని డివిజన్ వార్డు కార్యాలయాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. గత ఏడాది జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తులకు సంబంధించి ఇంటింటి సర్వే ద్వారా ఇటీవల అధికారులు వారి వాస్తవ పరిస్థితుల వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ దరఖాస్తులు చేసుకొని వారి నుంచి ప్రజాపాలన ఫేజ్ 2లో భాగంగా వార్డు కార్యాలయాలకు వచ్చి దరఖాస్తులు అందించాలని వారైతే కోరుతున్నారు. ఇది మరో అవకాశం అన్నట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వే ద్వారా 83% వరకు మాత్రమే వివరాలు రాబట్టగలిగారు. వివిధ కారణాలతో 17% మంది నుంచి వివరాలు రాబట్టలేకపోయారు. ఇలాంటి వారందరికీ మరో అవకాశం కల్పిస్తూ సామాజిక పరిస్థితులు, కులం, కుటుంబ ఆదాయం తదితర వివరాలు తెలుసుకోవడం కోసం జీహెచ్ఎంసీ అధికారులు వార్డు కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్వేలో వివరాలు అందించలేకపోయిన వారంతా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అయితే కల్పించారు. మొత్తం అయితే ఇప్పుడు సామాజిక కుటుంబ కులగణన సర్వేకి సంబంధించి హైదరాబాద్లో దాదాపు 17% మంది ఈ సర్వే చేయించుకోలేదు. వారి కోసం మరి సికింద్రాబాద్ సంబంధించి 5 పరిధిలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో మరి ఇక్కడ ఏర్పాటు సికింద్రాబాద్, బేగంపేట్, అంబర్పేట్, ముషీరాబాద్, మల్కాజ్గిరి సంబంధించినటువంటి సర్కిళ్లలో ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాలు ఉంటాయి. వారందరూ కూడా ఎవరైతే అప్పుడు సర్వేలో పేర్లు రాయించుకోలేదో వారందరూ కూడా వెళ్ళి అక్కడ మీ యొక్క కుటుంబం యొక్క ఆదాయం, ఆస్తులు, మీ యొక్క వ్యక్తిగత సామాజిక వివరాలన్నిటి కూడా అక్కడ అప్లై చేసి అందించవచ్చు. అప్పుడు మీది సర్వే మొత్తం కూడా కుటుంబ సర్వేలో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక జోనల్లోని 27 కార్యాలయాలు సికింద్రాబాద్ జోనల్ పరిధిలోని 5 సర్కిళ్ల పరిధిలో విస్తరించిన 27 వార్డు కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో శిక్షణ పొందిన ఆపరేటర్లను నియమించారు. ఎవరైతే మరి సమగ్ర కుటుంబ కులగణన సర్వే చేయించుకోలేదో వాళ్ళందరి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆపరేటర్లు ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తుదారుల నుంచి సమగ్రంగా వివరాలు రాబట్టి నమోదు చేసే కార్యక్రమాన్ని ఈ నెల 28 వరకు నిర్వహించనున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గతంలో నిర్వహించిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వేలో పాల్గొనని వారంతా జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో ప్రారంభించిన ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబ వివరాలు, వృత్తి, చిరునామా, ఆస్తులు, అప్పులు, ఆదాయాలు తదితర వివరాలన్నింటినీ అందించాలి. ఆధార్ కార్డు నెంబర్లు, తర్వాత మీకు ఏమైనా ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సంబంధించి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబర్లు, కుటుంబ సభ్యులందరివి మీ ఫోన్ నెంబరు, ఈ విధంగా పలు వివరాలను అయితే అందించాల్సి ఉంటుంది. ఇక కుటుంబ సామాజిక పరిస్థితుల ఆధారంగా పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులుగా ఎంపిక చేస్తారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా వార్డు కార్యాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ సర్వేలో పేర్లు ఉంటేనే మీకు రేషన్ కార్డు అయినా, ఇందిరమ్మ ఇళ్ళు అయినా, ఇతర ఏ సంక్షేమ పథకమైనా వర్తించే అవకాశం ఉంటుంది. ఈ సమగ్ర కుటుంబ సర్వేలో మీ పేరు లేకపోతే, మీ యొక్క వివరాలు లేకపోతే మాత్రం మీకు ఏ పథకం కూడా వర్తించదని ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. ఇక రేషన్ కార్డులకు అర్జీలు, చిగురిస్తున్న ఆశలు. దాదాపు 5 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో మరి రేషన్ కార్డు కావాలనుకునే వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. మరి రేషన్ కార్డులు చేతికి ఎప్పుడు వస్తాయో కానీ ముందు దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే సంతోషం వారిలో కనిపిస్తుంది. కేవలం మీ సేవా కేంద్రాల ద్వారానే స్వీకరిస్తున్నారు. గతంలో సివిల్ సప్లై శాఖ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ కార్యాలయం వద్ద బారులు తీరాల్సి వచ్చేది. ఇప్పుడు మీ సేవా కేంద్రాలతో పాటుగా ఏఎస్ఓ కార్యాలయం వద్ద సైతం బారులు తీరక తప్పడం లేదు. మీ సేవలో దరఖాస్తు చేసి ఆ వివరాలకు సంబంధించిన రసీదుని తీసుకొచ్చి ఏఎస్ఓ కార్యాలయంలో సమర్పించాల్సి వస్తోంది. మరి పౌర సరఫరాల శాఖ ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఉప్పల్, మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎల్బీ నగర్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొత్త కార్డుకు అర్హులైన వారు ఇప్పటికే కార్డు ఉండి వాటిలో పిల్లలు లేదా పెద్దల పేర్లను చేర్చాలనుకుంటున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబంలోని రేషన్ కార్డులో పేర్లు ఉండి వాటిని తొలగించాలన్నా రాతపూర్వకంగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును కేవలం ఏఎస్ఓకు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏఎస్ఓ ఆఫీస్లో ఆ పేరు తొలగించుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డుని మీ సేవలో అప్లై చేసుకోవాలి. ఇక ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చిన కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా మళ్ళీ మీ సేవలో సమర్పించేందుకు అవకాశం కల్పించారు. మీ సేవా కేంద్రాల్లో వివరాలు నింపే సమయంలో అప్పటికే వివరాలు నమోదై ఉంటే కొత్తగా దరఖాస్తు అయితే అవసరం లేదు. ఇక కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తామని ఎవరైనా ఆశ పెడితే డబ్బులు చెల్లించి మోసపోకండి అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, సర్టిఫికేట్లు ఏంటి అంటే అన్ని జిరాక్స్ పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు, మరి ఇవన్నీ కావాలి. ఏఎస్ఓ కార్యాలయంలో ఇవ్వాల్సినవి మీ సేవా కేంద్రంలో ఇచ్చిన దరఖాస్తు ఫారం, మీ సేవా కేంద్రంలో ఇచ్చిన రసీదు, ఇవి ఏఎస్ఓ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త పేర్లు చేర్చేందుకు ఏం చేయాలి? ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు చేర్చాల్సిన పేర్లకు సంబంధించిన వారి ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాలి. కార్డులో పేర్లను తొలగించడానికి ఏం చేయాలంటే ఎవరి పేర్లు తొలగించాలో వారి సంతకంతో కూడిన దరఖాస్తు, సదరు వ్యక్తుల ఆధార్ కార్డులు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇవ్వండి ఈరోజు
సమగ్ర కుటుంబ కులగణన సర్వే సంబంధించి ఎవరైతే చేయించుకోలేదప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో వారందరూ కూడా ఇక్కడ మీ వార్డు సంబంధించి కమిషనర్ కార్యాలయంలో కలవండి. ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా అర్జీలు అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి ఈ త్వరలో మీకు రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.